నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుమారుడైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేస్తే దాన్ని డిస్మిస్ చేశారు వాస్తవంగా ఏం జరిగిందంటే A1 అయినటువంటి రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మద్యం వ్యాపారుల నుంచి మద్యం తయారీదారుల నుంచి కమిషన్లు సేకరించి హైదరాబాద్ కేంద్రంగా ఆయన డబ్బులు వసూలు చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే సో రాజ్ కసిరెడ్డికి ఎంతెంత వసూలు చేయాలని చెప్పింది అదేవిధంగా ఆ డబ్బులను ఎవరెవరికి ఇవ్వాలని చెప్పింది ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవరు ఆ అంతిమ లబ్ధిదారుడుకు మరియు రాజ్ కసిరెడ్డికి మధ్య ఉన్నటువంటి వారధి ఎవరు అనేటువంటి విషయం మీద నిశితంగా విచారణ అయితే చేస్తున్నారు ఆ విచారణలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ కుంభకోణాన్ని డిజైన్ చేసింది కర్త కర్మ క్రియ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని చెప్పి చాలా సార్లు మనం వీడియోల్లో చర్చించుకున్నాము సో మిథున్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందని చెప్పి అరెస్ట్ అయినటువంటి ప్రతి వాళ్ళను విచారిస్తూ వెళ్తా ఉండగా ఇప్పుడు మిథున్ రెడ్డి అయితే ఎక్కడ తన పేరునైతే బయట పెడతారో అని చెప్పి ఆయన ముందస్తు బెయిల్ కోసము హైకోర్టును అయితే ఆశ్రయించారు హైకోర్టు ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది సో ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్ అయింది ఇక్కడ చూడండి నేడు మిథున్ రెడ్డి అరెస్టు నేడు కాదు ఏ క్షణానైనా మిథున్ రెడ్డి అరెస్టు కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఈ లిక్కర్ స్కామ్లో లేనే లేదు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది ఎందుకంటే వీళ్ళందరూ కీపిన్స్ వీళ్ళ గురించి ఎటువంటి వార్తలు కూడా బయటకు రాకుండా సిట్ అధికారులు చాలా జాగ్రత్త పడుతున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే శ్రీలంకకి వెళ్ళి శ్రీలంక నుంచి దుబాయ్ పారిపోవాలని ప్రయత్నాలు చేస్తుంటే ఆయన అరెస్టు చేసినటువంటి సంగతి కూడా మనకు అందరికీ తెలిసిందే అదేవిధంగా ఇప్పుడు మిథున్ రెడ్డి మీద కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు మిథున్ రెడ్డి కూడా లండన్కు కానీ దుబాయ్కి కానీ పారిపోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఇక్కడ చూడండి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ అరెస్టుకు ఏర్పాట్లు చేసిన అధికారులు లిక్కర్ స్కామ్ లో 3,200 కోట్ల దోపిడీ మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అంటున్న సిట్ ఆన్లైన్ పేమెంట్ ఎత్తివేతలోనూ ఎంపీ కీలకము ఇంతకు ముందు ఆన్లైన్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్పే కానీ జీపే కానీ వాడి మద్యం కొనుగోలు చేసేవాళ్ళు వినియోగదారులు దాన్ని ఎత్తేసి మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్సే జరగాలి అని చెప్పి ఆ పాలసీని డిజైన్ చేసిందే మిథున్ రెడ్డి ఇప్పుడు వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతాడు మిథున్కి ఏం సంబంధం ఉంది మిథున్ రాజంపేట ఎంపీ కానీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయనకేం సంబంధం ఉంది ఆయన కేవలం ఒక ఎంపీని అని చెప్పి చెబుతాడు కానీ ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఈ రాజ్ కసిరెడ్డి మధ్య వారధిగా పనిచేసింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆల్రెడీ ఆధారాలు కూడా సేకరించారు కాబట్టి ఈ కేసులో తన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈయన ముందస్తు బెయిల్కి వెళ్ళాడు ఈ విషయాన్ని గమనించినటువంటి హైకోర్టు ముందస్తు బెయిల్ని డిస్మిస్ చేసింది ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా మిథున్ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ముడుపులు ఇచ్చిన వాళ్ళకే మద్యం సరఫరా అనుమతులు కోర్టులో సిట్ తరపు లాయర్ వాదనలు రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది వైసీపీ కీలక నేత ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది లిక్కర్ స్కామ్ లో సిట్ అధికారులు నేడు ఆయనను అరెస్టు చేయనున్నట్లు చర్చ జరుగుతోంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు సమాచారము సో వాళ్ళు హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేశారు ఇప్పుడు హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసింది సో ఆయన వేసినటువంటి ముందస్తు బెయిల్కు సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసింది కాబట్టి ఏ క్షణానైనా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు కావచ్చు సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వరకు వచ్చి ఆగింది బండి సో అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారని భావిస్తున్నారో మరి నెక్స్ట్ వేసేది జగన్మోహన్ రెడ్డిని అని కూడా వార్తలు వినబడుతోంది సో ఇక ఇద్దరిని అరెస్ట్ చేస్తే అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా ఇంకా వేరే వ్యక్తి కావచ్చు మిథున్ రెడ్డిని అంతిమ లబ్ధిదారుల్ని ఈ ఇద్దరిని కనుక అరెస్ట్ చేస్తే ఈ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో భారతదేశంలోనే ఢిల్లీకి మించినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే జరిగిందో ఆంధ్రప్రదేశ్లో అది ఒక కొలిక్కి వచ్చినట్లు సో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక మద్యం వ్యాపారిలాగా తయారయ్యి మిథున్ రెడ్డి రాజ్ కసిరెడ్డి ఇలా 37 మంది అరెస్ట్ అయినారు వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా చేసుకొని ఒక మద్యం కుంభకోణానికి పాల్పడినట్లు కూడా సిట్ అధికారుల విచారణలో అయితే తేలింది సో ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి
చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.